హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పురుషుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి మరొక తేలికైనటువంటి మార్గాన్ని తెలుసుకుందాం. మనం గమనించినట్లయితే మనకు ఎండు ఖర్జూర అంటూ ఉంటాం కదా. ఈ ఎండు ఖర్జూర మనకు బయట కిరాణా షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. ఈ యొక్క ఎండు ఖర్జూరాన్ని తెచ్చుకొని ఒక 10 నుంచి 11 ఎండు ఖర్జూరాలు మనం వీటిని ఆవు పాలలో వేసి మంచిగా ఉదయం వేసినట్లయితే సాయంత్రం వరకు మంచిగా నానిపోతాయి. ఆ పాలల్లో నానినటువంటి ఈ యొక్క ఎండు ఖర్జూరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మంచిగా తినేసి ఆ పాలు తాగేసి ఇలా ఒక 40 రోజుల పాటు మీరు చేయగలిగినట్లయితే మీకు పురుషులకైతే ప్రత్యేకించి మంచి యవ్వన శక్తి వస్తుంది. దీని ద్వారా మీ యొక్క సామర్థ్యం అనేటటువంటిది పెరుగుతుంది, వీరశక్తి కూడా పెరుగుతుంది. చాలా మందికి చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క జనరేషన్ లో గమనించినట్లయితే ఎక్కువగా పురుషుల్లో ఈ యొక్క వీరశక్తి క్షీణించడం మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి సమస్య అనేది చాలా తొందరగా నివారిస్తూ ఉంటుంది అనమాట. దీనితో పాటు మీరు గమనించినట్లయితే మనకు ఈ యొక్క శక్తిని పెంచడానికి అతిమధురం అంటూ ఉంటాం మనం. ఈ యొక్క అతిమధురం అనేటటువంటి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క అతిమధురాన్ని కనుక మీరు పరిగడుపున ఒక కప్పు పాలలో కనుక ఒక స్పూన్ అతిమధురం పొడిని వేసుకొని సేవించినట్లయితే పురుషునికి అమితమైనటువంటి తేజో శక్తి వస్తుంది. అనేక మార్లు కలిసినప్పటికీ కూడా శక్తి క్షీణించకుండా ఇది రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు దీనితో పాటు కాస్త బలమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నట్లయితే ఇంకా మంచి ఫలితం వస్తూ ఉంటుంది అనమాట. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అంటూ ఉంటాం కదా, ఇలాంటి వాటిని డ్రై ఫ్రూట్స్ ని అధిక మొత్తంలో తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఏదైతే క్షీణత్వాన్ని పొందిందో ధాతువు అది మళ్ళీ వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కఠినమైనటువంటి పదార్థాలు తినకుండా, ఎక్కువగా ఆయిల్ వేసిన పదార్థాలు తినకుండా మంచిగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలని స్వీకరిస్తూ ఇటువంటి ఔషధి మార్గాల్ని ఆశ్రయిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మనకు చక్కటి ఆరోగ్యం వస్తుంది. ప్రత్యేకించి మగవారిలో మంచి శక్తి కూడా పెరుగుతుంది. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి ఔషధ విధానాన్ని తెలియజేస్తాను.